మిగతా ఏదైనా క్లారిఫికేషన్స్ ఇద్దాం. క్లారిఫికేషన్స్. అధ్యక్ష, ఈరోజు మైనారిటీ వెల్ఫేర్ అంశం మీద జరిగినటువంటి చర్చలో గౌరవ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు, షకీల్ అహ్మద్ గారు, చింతల రామచంద్రారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, సున్నం రాజయ్య గారు చర్చలో పాల్గొని చాలా మంచి సలహాలు చాలా వరకు అందజేశారు. వారందరికీ నా ధన్యవాదాలు అధ్యక్ష. మనం ఈ అంశాన్ని చర్చించే ముందు డెఫినెట్గా జీవన్ రెడ్డి గారు కూడా వారి ప్రసంగం ప్రారంభించే ముందే అన్నారు, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, గత ప్రభుత్వాల హయాంలో కావచ్చు, జరగవలసినటువంటి సంక్షేమం, అభివృద్ధి ఈ మైనారిటీ వర్గాల గురించి జరగలేదు, వాళ్ళు కొంత విస్మరించబడ్డారనే మాట సర్వత్రా చర్చలో వ్యక్తమైనటువంటి అభిప్రాయం అధ్యక్ష. 100% అది కరెక్ట్. అది జీవన్ రెడ్డి గారు చెప్పినా, అక్బర్ గారు చెప్పినా, ఇంకో మరో మిత్రుడు ఎవరు చెప్పినా ఎవ్రీబడి సేడ్ ద సేమ్ థింగ్. తప్పకుండా ఆ దిశగా పటిష్టమైన కార్యాచరణ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దానికోసమే ఈ మధ్యనే ఏసీబీ డీజీపీగా రిటైర్ అయినటువంటి సీనియర్ పోలీస్ అధికారి, కొంత కాజ్ పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి అధికారి వారి సర్వీసెస్ అవైల్ చేయాలని చెప్పి మైనార్టీ సంక్షేమం, మైనార్టీ అభివృద్ధి వ్యవహారాలకు సంబంధించి వారిని గవర్నమెంట్కు అడ్వైజర్గా కూడా పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. వాస్తవం గతంలో ఆ డిపార్ట్మెంటు, అందులో పనిచేసే ఉద్యోగుల సంఖ్య, ఉర్దూ భాష, ఉర్దూ మీడియం స్కూళ్ళు, అనేక విషయాలలో ఒక రకమైనటువంటి నిర్లక్ష్య వైఖరి జరిగింది. కాబట్టి సడన్గా అది 100 కిలోమీటర్ స్పీడ్ అందుకోవాలంటే అందుకోదు అధ్యక్ష. స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్గా పోతూ ఉంటుంది. కొంత ఇప్పుడు మంచి వైపు అడుగు పడింది అధ్యక్ష. డెఫినెట్గా కాంక్రీట్ స్టెప్స్ ప్రారంభమైనాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. అందువల్లనే కావాలని చెప్పి ఆ పోర్ట్ఫోలియో నేను నా దగ్గర పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఎస్సీ డెవలప్మెంట్ అండ్ మైనార్టీ వెల్ఫేర్ నేను నా దగ్గర చాలా రోజులు పెట్టుకున్నా. ఈ మధ్య ఎస్సీ డెవలప్మెంట్ను పవర్ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారికి అప్పగించడం జరిగింది. ఇవి కొంచెం మనకు బాధ కలిగే అంశం అధ్యక్ష. బాగా నిర్లక్ష్యం, ర్యాండమ్. మనం ఎక్కడికన్నా పోండి, ఇవాళ మనం 31 జిల్లాలను, ఏ జిల్లాలోని ఏ ఊరికి పోయి గ్రామం మధ్యలో మనం సడన్ కారాపి ఈ ఊళ్ళో నిరుపేదలు ఎవరండి అంటే డెఫినెట్గా దళితులు అని చెప్తారు అధ్యక్ష. ఎక్కడికైనా పోండి, ఏ జిల్లా కన్నా పోయి ఈ జిల్లాలో ముస్లింల పరిస్థితి ఎట్లుందంటే చాలా దయనీయంగా ఉంది సార్ అని చెప్తారు. దీనికి అనుమానం కూడా అక్కర్లేదు, మనకు చర్చ కూడా అక్కర్లేదు, చర్చకు తావు కూడా లేదు. అంత స్పష్టంగా మనకు కనిపించేటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితి డెఫినెట్గా అధిగమించాలి, 100% అధిగమించాల్సిందే. హౌస్లో కూడా ఈరోజు అదే కన్సెన్సస్ కూడా వచ్చింది. నాకు సంతోషం వేసింది, చింతల రామచంద్రరెడ్డి గారి స్పీచ్ వింటా ఉంటుంది, అక్కడ కూర్చున్నా కానీ వారు ఒక ఆఫర్ చేసిన అధ్యక్ష, 1 ఎకరం జాగా నా కాన్స్టిట్యున్సీలకు కేటాయించండి, నాకు ఎమ్మెల్యే కోసం ఇచ్చినటువంటి డబ్బుల నుంచి కూడా నేను అవసరమైతే 1 కోటి రూపాయలు ఇచ్చైనా సరే మంచి భవనం నిర్మింపజేస్తాం మైనార్టీ విద్యా పాఠశాల వాళ్ళ కోసం అని చెప్పి, విద్యార్థుల కోసం అని చెప్పి వారందరినీ మీరు చాలా సంతోషపడ్డారు. ప్రజల యొక్క వెనుకబాటుతనం పొడగొట్టాలనే దానిలో ఎవరు కూడా వెనుకపోతారని చెప్పి నేను అనుకోను అధ్యక్ష. పర్టికులర్లీ శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఆ బాధ్యతను విస్మరిస్తారని చెప్పి నేను అనుకోను. ఎస్ రామచంద్రారెడ్డి గారు చెప్పినట్టు అధ్యక్ష, సంతోషకరమైన విషయం, ఈరోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా మనం ప్రతిపాదనలు పంపించినాం, అన్ని డిపార్ట్మెంట్కి పంపించినట్టే పంపిస్తాం. పంపిస్తే వాళ్ళు ఒక 7 పాఠశాలలు నిర్మించేదానికి 75 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినారు అధ్యక్ష. మొత్తం స్కీమ్ 125 కోట్లు అయితే అందులో ఒక 50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 75 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు మంజూరైంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ మైనార్టీ పాఠశాలల విషయంలో కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. మంచి పరిణామం, చాలా మంచిది. అయితే ఈ పరంపర, ఈ ఒరవడి ఖచ్చితంగా కొనసాగాలి.
మన ప్రాంతంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీ ప్రజలు. మైనారిటీస్ అంటే అధ్యక్ష మనకు ప్రధానంగా ఉండేది ముస్లిం సోదరులు, ఎక్కువ పర్సెంట్ వాళ్ళు. మిగతా వాళ్ళు లింగ్విస్టిక్ మైనారిటీ ఉన్నారు, కొంత క్రైస్తవ సోదరులు ఉన్నారు, కొంత సిక్కు సోదరులు ఉన్నారు, కానీ చాలా నెగ్లిజిబుల్ ఉంటారు అధ్యక్ష, చాలా తక్కువ. మేజర్ మనకు ఉండేది ముస్లిం ప్రజానికమే మైనారిటీలుగా చాలా ఎక్కువ పెద్ద సంఖ్యలో ఉన్నారు. జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ అన్నారు అధ్యక్ష, మీరు పెట్టిన బడ్జెట్ ఖర్చు పెడతలేరు. వాస్తవమే, కాలే, అంగీకరించాలి. కానీ ఇంకో వాస్తవాన్ని జీవన్ రెడ్డి గారు అంగీకరించాలి అధ్యక్ష. మన మొత్తం ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలా ఒక్క తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష, ఇది ఆంధ్రప్రదేశ్ కోసం కాదు, ఓన్లీ తెలంగాణ స్టేట్లో ఖర్చు అయినంత డబ్బు కూడా మీరు ఏనాడు బడ్జెటే పెట్టలేస్తారు. ఇలా ఈ ప్రభుత్వం ఖర్చు అయినంత డబ్బు ఒక్క తెలంగాణ పాత 10 జిల్లాలు అనుకుంటే, గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగంగా ఉన్న తెలంగాణ రీజన్లో, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు అయినటువంటి డబ్బు ఏ ఒక్కరోజు కూడా మీరు బడ్జెట్ పెట్టలే, అంత బడ్జెటే పెట్టలేదు మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు. అధ్యక్ష, చిన్నారెడ్డి గారు 1000 కోట్ల నుండి గెలిచాను. అదే 14 ఎలక్షన్లు ఆయన తెలుసు, నాకేం తెలియదు. నేను పోయినా, నేను ఇక్కడనే ఉంటే నేను ఒక 100 సభలలో అధ్యక్ష, ఒక 100 సభలలో మైనార్టీలకు ఏం పెడతలేరు, అన్యాయం చేస్తున్నాయి, మేము తెలంగాణ రాష్ట్రంలో 1000 కోట్ల బడ్జెట్తో ప్రారంభిస్తామని చెప్పి నేను ఒక 100 సభలలో చెప్పిన తర్వాత నా దాడి తట్టుకోలేక దాన్ని తప్పించుకోవడానికి పెట్టిన బడ్జెట్ 1000 కోట్లు. ఎప్పుడు పెట్టానండి? ఆ 2014 అంత అయిపోయాక. ఇక అది అప్పుడే కొన్ని పథకాలు తెచ్చారు అధ్యక్ష. ఇక ఆ చర్చ వద్దు, ఎందుకు అధ్యక్ష మనకు దాన్ని ఆ సైడ్ పోయే బదులు. ఈ సంవత్సరం ఎక్స్పెండిచర్ అధ్యక్ష, ఇప్పటికే కొంతమంది మిత్రులు ఫిగర్ చెప్పారు కాబట్టి నాకు చెప్పాల్సి వస్తుంది. ఇప్పటికీ 1204 కోట్లు కేటాయిస్తే 511 కోట్లు ఖర్చు అయింది అధ్యక్ష. డెఫినెట్గా ఈసారి 850 నుంచి 900 కోట్లు ఖర్చుకు చేరుకుంటామనే విశ్వాసంతో ఉన్నాం. కలిసి వస్తే కనుక పూర్తి బడ్జెట్ కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అంటే దీనిలో ఉన్న సిన్సియారిటీని అర్థం చేసుకోవచ్చు. ఈ పూర్తి డబ్బు తెలంగాణలో మైనార్టీల కోసం ఎప్పుడు కూడా చరిత్రలో ఖర్చు కాలే, నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ. ఇది రికార్డు మీద ఉన్న ఫ్యాక్ట్. అంతకుమించి నేను దానిలోకి పోదలుచుకోలేదు. ఈ అధ్యక్ష దానిలో ఎట్లుంటుందంటే, చెప్పడానికి చాలా చెప్పచ్చు. మౌజానికి 10,000 ఇయ్యండి, ఇమాంకి 20,000 ఇయ్యండి. 70 ఏళ్ళలో ఎప్పుడన్నా ఆలోచించినా మా కనీసం మనం ఒక మౌజన్ అంటే ఆయన ఉంటాడు, ఒక ఇమాం సాబ్ ఉంటాడని ఎప్పుడన్నా అనుకున్నామా? విన్నామా ఈ మాట? అధ్యక్ష, ఒక ఆయన చెప్పిండు ఇట్లాంటి మాట విన్న తర్వాత, క్యా హసీ ఆతీ హై ముజ్కో హజరతే ఇన్సాన్ పర్, కారే బత్ తో ఖుద్ కరే లానత్ కరే సైతాన్ పర్. మొత్తం వాళ్ళ సంక్షేమాన్ని విస్మరించి ఈరోజు ఈ పరిస్థితి క్రియేట్ చేసి ఇలా మళ్ళీ మా మీద నెపం పెట్టడం అనేది ధర్మం కాదని అంటున్నా అధ్యక్ష. నేను వేరే ఇంకేం అనదలుచుకోలేదు. ఇలా డెఫినెట్గా మైనార్టీ ప్రజలు 100% చూస్తున్నారు, గమనిస్తున్నారు, 100% గమనిస్తున్నారు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని. 100% కమిట్మెంట్తో ఉన్నాం అధ్యక్ష. మేము అవలంబిస్తున్న ఫిలాసఫీ అధ్యక్ష, నేను ప్రతి ఉపన్యాసంలో చెప్తున్నా, ప్రతి సందర్భంలో చెప్తున్నా. చలే తో సాత్ చలో, హయాత్ లేకే చలో, కాయినాత్ లేకే చలో, చలే తో సారే జమానే సాత్ లేకే చలో. అందరినీ కలుపుకొని ఒక ఇంక్లూజివ్ డెవలప్మెంట్ టువార్డ్స్ ఏ ఇంక్లూజివ్ సొసైటీ. అక్బరుద్దీన్ ఓవైసీ గారు లాస్ట్లో బంగారు తెలంగాణ ఎస్సీలది కావాలి, ఎస్టీలది కావాలి, దళితులది కావాలి, బీసీలది కావాలి, ఓసీలది కావాలి, అట్నే మా మైనార్టీలు కూడా కావాలని చెప్పి వారు ముగింపులో చెప్పారు. మై भी वही दुआ करता हूँ कि अल्लाह करम करे कि एक सुनहरा तेलंगाना हर किसी का हक में हो. దానికోసం ప్రయత్నం అధ్యక్ష. నేను ఒకటే మాట మనవి చేస్తాను అధ్యక్ష, శక్తి నింపితే, శక్తి వస్తే, ఇలా KG2 PGలో భాగంగా మేము ప్రారంభించిన దానిలో ఒక 200 స్కూళ్ళు ప్రారంభించినాం అధ్యక్ష. అక్బరుద్దీన్ ఓవైసీ గారు అన్నారు దీనికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుందంటే అవుతుంది, ఇనీషియల్గా కాదు. ద ఇనీషిयल एक्सपेंडिचर विल बी 586 crores, जो कि 5, 6, 7 में ही बच्चों को लेते.
उसके बाद में साल ब साल वो बढ़ते रहते बढ़ते 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 12th పోయే వరకు 16-1700 కోట్ల ఖర్చు దాటుతుంది అధ్యక్ష. ఐ హ్యావ్ దట్ ఎస్టిమేట్ బికాస్ ఐ హ్యావ్ ఎ వెరీ సీనియర్ రిటైర్డ్ ఆఫీసర్ విత్ మీ యాజ్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్. ఈజ్ ఎ వెరీ సిన్సిयर कमिटेड पर्सन. वी आर कैलकुलेटिंग, वी आर नॉट टेकिंग रिस्क. बिल्कुल ये चल पड़ेगा, अल्लाह के फजल से बहुत अच्छा चल पड़ेगा और अच्छा नाम भी हमारे रियासत को आएगा. हमारे बच्चे आज हमारे तेलंगाना रियासत के मुसलमान लड़कियां लड़के इतने अच्छे तरक्की करेंगे कि इंशाल्लाह देखना चाहूँगा मैं भी जिंदा रह के. बहुत ही अच्छा जिंदगी उनको मिलेगी. लोग बोलते हैं अध्यक्ष మాకేం ప్రత్యేకంగా కల్పించే అక్కర్లేదంటారు. మాకు ఇచ్చే శక్తి ఇస్తే మా లోపల కెపాసిటీ బిల్డ్ చేయండి, మా కోసం మెహర్బాన్ చేసే ఒక కప్లెట్ ఉంది అధ్యక్ష. मैं अपनी फन की बुलंदी से काम ले लूंगा, मुझे मुकाम न दो, मैं अपना मुकाम खुद बना लूंगा. అంటే చదివిపిస్తే ఈ పిల్లలు अगर अच्छी तालीम इन लोगों को दिया जाए वो अपने मुकाम खुद बना लेंगे, अपने जगह इस दुनिया में खुद बना लेंगे, पूरी दुनिया से लड़के जिएंगे. उनके दानिशमंदी से जहां मौका मिला अपना मुकाम खुद बनाते हुए एक सुनहरा जिंदगी बना लेंगे. అధ్యక్ష అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతూ చెప్పినారు. జీవన్ రెడ్డి గారిది ముగించి వారికి పోతా అధ్యక్ష. జీవన్ రెడ్డి గారు చెప్పిన దానిలో డెఫినెట్గా వారికి పెంచాలన్నారు అధ్యక్ష. మౌజన్లకు ఇమాంలకు వారు చెప్పినంత 5,000 10,000 ఎగ్దం చేయలేం. 1000 రూపాయలతో స్టార్ట్ అయినాం. आई प्रॉमिस मैं सारे जितने भी हमारे इमाम साहब है, मौजन साहब जितने भी है रियासती तेलंगाना में, अब उनको एक अतिया जैसा दिया जा रहा है. 1,000 रुपये शुरुआत उससे करें. अगले साल से उनको 1,500 रुपये बिल्कुल दे देंगे अध्यक्ष. ये मैं आपको आपके ज़रिए तमाम मेंबर असेंबली को और हमारे इमामों को मौजनों को मैं वायदा करता हूँ, हमारे बजट से अगली फाइनेंशियल ईयर से वो 1,500 किया जाएगा. वैसे కరీంనగర్ పట్టణ పరిసర ప్రాంతాలలో ఫైనాన్స్ మినిస్టర్ గారికి తెలిసి ఉండాలని చెప్పి కూడా అన్నారు జీవన్ రెడ్డి గారు. 10 ఎకరాల భూమి 10 ఎకర్స్ ల్యాండ్ కబ్జా కియా జా రहा है వక్ఫ్ అని చెప్పిన చాలా ధన్యవాదాలు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఒకవేళ అట్లా పరిస్థితి ఉంటే ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఆ జిల్లా కలెక్టర్ అయినా సరే తప్పు చేసి ఉంటే సస్పెండ్ చేస్తాం. ఆ భూమిని వెంటనే వక్ఫ్ బోర్డుకు రిస్టోర్ చేస్తామని కూడా సభ్యులకు గౌరవ సభ్యులకు నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. ఉర్దూ అధికార భాష గురించి అందరు చెప్పినారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పినారు. ఒక ఖమ్మం జిల్లాలో అమలు చేయడం లేదని చెప్పినారు. దానికి వాస్తవంగా ఉర్దూ చాలా మంచి లాంగ్వేజ్ అధ్యక్ష. మన దగ్గర పుట్టిందని మనకు ఆ ప్రేమ కూడా ఉంది. మనకి ఇప్పుడు 31 జిల్లాలని అన్ని కొత్త జిల్లాలలో ఇంక్లూడింగ్ ఖమ్మం ఎవ్రీథింగ్ ఖచ్చితంగా ఉర్దూ 2వ అధికార భాషగా అమలు చేస్తామని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నాను. అది కాకుండా ఇంకా కొన్ని స్టెప్స్ కూడా తీసుకునేవి ఉన్నాయి. నేను ఉర్దూ ప్రేమికులైనటువంటి శాసనసభ్యుల సమావేశం త్వరలోనే పిలుస్తాం. దానిలో ఆ నిర్ణయాలు కూడా తీసుకుంటాం అధ్యక్ష. ఉర్దూ అకాడమీ గురించి చర్యలు తీసుకోవాలన్నారు జీవన్ రెడ్డి గారు చెప్పిన, అందరూ కూడా చెప్పినారు. తప్పకుండా ఉర్దూ భాషను పరిరక్షించే అవసరం ఉంది. ఉర్దూ లిటరేచర్ పరిరక్షించాలి. దానికి మించి మన పాత తెలంగాణ రికార్డ్స్ అన్నీ కూడా చాలా ఉర్దూలో ఉన్నాయి. మన ఆర్కీవ్స్లో అంతా కూడా ఉర్దూ ఉంటుంది. కాబట్టి ఆ ఉర్దూ ఉండవలసిన అక్కర మనకు ఎట్లా ఉంది, ఇటు చూసినా అటు చూసినా ఉంది. అందుకోసం తప్పకుండా ఉర్దూ అకాడమీకి ఒక శాశ్వత బిల్డింగు, దాన్ని పటిష్టంగా నడిచే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష. దళిత క్రిస్టియన్ సోదరుల గురించి చెప్పినారు. వాళ్ళకి ఆదేశాలు జారీ చేసినాం. ఖచ్చితంగా దళితులకు ఇచ్చేటువంటి ప్రతి వసతి ప్రతి సౌకర్యం వాళ్ళకి ఇస్తున్నారు. అందులో అనుమానం లేదు. ఎక్కడైనా లోపం జరిగితే మీరు ప్రభుత్వం దృష్టి తీసుకురండి. వీల్ డెఫినెట్లీ గెట్ ఇట్ ఇంప్లిమెంటెడ్, దాంట్లో డౌట్ లేదు అధ్యక్ష. అధ్యక్ష ఇక 12% రిజర్వేషన్ సంబంధించిన సమస్య చాలామందికి ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటుంది అధ్యక్ష. నాకేమో కొద్దిగా ఎక్కువ. తెలంగాణ కోసం నేను బయలుదేరినారే క్యా దుకాన్ లగాయా భయ్, హోతా క్యా జాతా క్యా, చాలా అవమానం చేసినారు నన్ను, చాలా హెకిల్ చేసినారు. నాతో పాటు అవమాన పడ్డ వాళ్ళలో తమరు కూడా ఉన్నారు. ఇంకా యू आर द फाउंडर मेंबर ऑफ तेलंगाना एसोसिएशन, यू नो हमारे साथ क्या गुजरा क्या नहीं गुजरा आप भी जानते. కానీ తెలంగాణ సాధించిన అధ్యక్ష ఫైనల్గా. ఇక్కడ కూడా నేనేమంటున్నా అంటే 12% రిజర్వేషన్ నేను ఆనాడు చెప్పిన అధ్యక్ష, ఈరోజు కూడా చెప్తా ఉన్నా. ఐ हैव लॉट ऑफ कॉन्फिडेंस इन जो कि अगर मुल्क है, अगर देश है तो कानून हर किसी के साथ इंसाफ करना चाहिए और हर किसी को एक ही कानून होना चाहिए.
दो दो कानून तो नहीं हो सकते, किसी देश में नहीं रहता और हमारा दस्तूर भी नहीं कहता। हमारा दस्तूर भी साफ कहता कि हर किसी को एक ही कानून होगा। अगर होगा तो 1994 से ये तमिलनाडु में अमल में है। तमिलनाडु भी हमारे जैसा रियासती है। तो इसीलिए मुझे पूरा उम्मीद है, पूरा भरोसा है, मरकज के सरकार को इसको करना ही पड़ेगा। अगर मरकज का सरकार इनकार भी करता है, हम कोर्ट के जरिए भी ऑर्डर ले सकते हैं, बिल्कुल ले सकते हैं, और हमारे साथ सारा हिंदुस्तान भी जुट जाएगा जहां भी लोग चाहते हैं इसके लिए। इसलिए जो भी रिजर्वेशन हम देना चाहते हैं हमारे रियासत के अंदर, रियासती सतह पर, मरकजी सतह पर नहीं। मरकज में आप जो चाहे कर लो, लेकिन हमारा रियासत जो नया बना, इसका जो सोशल कंपोजिशन है, इसमें 85 से % वीकर सेक्शन है। बहुत ज्यादा तादाद में 14.5% माइनॉरिटीज है यहां पे। फिर इनके लिए नहीं हुआ तो अच्छा नहीं होता। मैं और एक बात भी आपके जरिए सारे मेंबर को बताना चाहूंगा। అధ్యక్ష 2004లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేము కలిసి పోటీ చేసినాం అధ్యక్ష, విజయం సాధించినాం. అప్పటి వరకున్న సమైక్య నినాదంతో ఉన్న పార్టీని ఇక్కడ ఓడించేసి విజయం సాధించాం. ఆనాటి ఆంధ్రప్రదేశ్ విజయమే ఆనాటి కాంగ్రెస్ పార్టీకి కూడా ఢిల్లీలో అధికార పీఠం మీకు నడిచేటువంటి అవకాశం కల్పిస్తుంది అధ్యక్ష, ఇక్కడ నుంచి ఇచ్చిన సీట్లు. ఇది చరిత్ర. యూపీఏలో మేము భాగస్వాములుగా ఉన్నాం. ఆ రోజు యూపీఏ నెంబర్ 1లో ఫస్ట్ మీటింగ్ ఆఫ్ యూపీఏ 7 RCRలో ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో జరిగితే आई वॉज द पर्सन अध्यक्ष. हमारे असद साहब भी हैदराबाद MP की हैसियत में थे उस मीटिंग में. मैंने उठाया वहां पे ఇండియాలో లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ మొత్తం వరల్డ్లో ఉండేదే ఇండియన్ కంట్రీలో. ఏ దేశంలో కూడా ఇండియాలో ఉన్నంత ముస్లిం పాపులేషన్ లేదు. సోకాల్డ్ ఇస్లామిక్ కంట్రీ వాళ్ళు ఇస్లామిక్ కంట్రీ డిక్లేర్ చేసుకోవాలి, కానీ మన దగ్గర ఉన్నంత జనాభా లేదు. पाकिस्तान से भी बढ़कर हमारे पास मुस्लिम आबादी है. ऑलमोस्ट द मुस्लिम पॉपुलेशन ऑफ इंडिया कॉन्स्टिट्यूट्स अबाउट 1/5 पॉपुलेशन ऑफ इंडिया. I raised the point in the first UPA meeting. 1/5 पॉपुलेशन के साथ अगर ये नाइंसाफी का सिलसिला जारी रहे तो मुल्क के लिए किस चीज के लिए ये चीज अच्छा है? Why we are neglecting? ये बड़ा गलत बात है, इसीलिए सोचना चाहिए. तो बहुत मेरा ఆ రోజున్న అధ్యక్ష, ఆ రోజున శరద్ పవార్ గారు సపోర్ట్ చేసినారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు సపోర్ట్ చేసినారు, సిపిఎం సిపిఐ సపోర్ట్ చేసినారు, యూపీఎల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆల్ పార్టీస్ సపోర్టెడ్. దెన్ ఆ రోజు యూపీఐ చైర్పర్సన్ ఉన్న సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఎస్ ఇది చేయవలసిందే ఇంతమంది అడుగుతున్నప్పుడు, ఇది క్యాబినెట్ నుంచి మనం చేయాలి, దీన్ని అధికారికంగా చేయాలి, యూపీఐ మీటింగ్లో కాదు, పార్టీలో కాదు, ఈ ఫోరం కాదని చెప్పి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ ఆఫ్ యూపీఏ గవర్నమెంట్ అధ్యక్ష, ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ ఎజెండాలో వచ్చి జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ అపాయింట్ అయిందంటే నేను రేజ్ చేయడం వల్ల అధ్యక్ష, యూపీఏలో ఆయన టీఆర్ఎస్ రేజ్ చేయడం వల్ల దానికి అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా సాక్షి ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత అందులో ఉన్న ముస్లిం నాయకులు, ఇతర నాయకులు నన్ను కంగ్రాచులేట్ చేశారు అధ్యక్ష. ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో వచ్చింది, సచార్ కమిటీ అపాయింట్ అయింది. జస్టిస్ రాజేంద్ర సచార్ హిందూ అయినప్పటికీ అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. అనేక విషయాలలో దళితుల కంటే కూడా, గిరిజనుల కంటే కూడా ముస్లింల పరిస్థితి దిగజారిపోయినది ఆర్థికంగా, తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి చాలా బెహతరీన్ రిపోర్ట్ ఇచ్చిండు ఆయన. కానీ దురదృష్టం, अनफॉर्चुनेटली बदनसीबी से उसका अमलावरी नहीं हुआ, ना मरकज में हुआ ना रियासत में हुआ. కాలే, ఇట్స్ అన్ఫార్చునేట్. తర్వాత కుందు కమిటీ వచ్చింది, మహారాష్ట్ర వాళ్ళు కమిటీ చేసుకున్నారు, చాలా కమిటీలు వచ్చినాయి. ఏ రిపోర్ట్ వచ్చినా కూడా ఇప్పటి వరకు మైనార్టీల మీద వేసిన రిపోర్ట్స్ అధ్యక్ష, చివరికి మొన్న మనం తెలంగాణ ప్రభుత్వం వేసిన సుధీర్ కమిషన్ రిపోర్ట్ వరకు కూడా పరిస్థితి చాలా చాలా బాధాకరంగా ఉంది, పేదరికం భయంకరంగా ఉంది అని చెప్పి రిపోర్ట్స్ వచ్చినాయి. మరి ఇన్ని వచ్చిన నేపథ్యంలో తప్పకుండా మనం అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లోనే ఈరోజు ఒక 200 స్కూళ్ళు శాంక్షన్ చేస్తున్నాం అధ్యక్ష. అది ఒక మంచి కాంక్రీట్ ఫౌండేషన్, మంచి భవిష్యత్తు తరాలను, ఫ్యూచర్ ముస్లిం జనరేషన్ ఆఫ్ తెలంగాణ, ఏ బ్రైట్ జనరేషన్ విల్ కమ్ 100%. నాకు డౌట్ లేదు. మంచి ఖర్చుతో 1,25,000 ఖర్చు ఒక విద్యార్థి మీద పెట్టి చాలా బాగా జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటికే స్థాపించినటువంటి 71 పాఠశాలలు, అక్బర్ సాబ్ అయినాడు అధ్యక్ష నాతో,
सीएम साहब మీరు చాలా మంచి కలగంటున్నారు మంచిదే కానీ మీకు ఖవాతీన్ नहीं मिलेंगी आपको लड़कियां नहीं मिलेंगी ताजीब होगा 13,000 సీట్లుంటే అధ్యక్ష 35,000 దరఖాస్తులు వచ్చింది అంత డిమాండ్ వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా ఎమ్మెల్యేలంతా గడబడి చేస్తూ ఉన్నారు మాకు ఓన్లీ నువ్వు బాలికలు తెచ్చినావు బాలరుది కావాలి బాలరుది ఇచ్చినావు బాలికలది కావాలి అన్ని లెక్కలు తీస్తే అధ్యక్ష లెక్క తీయంగా మేము అన్ని రంగాలలో పోతుంటే ఈ రంగంలో కూడా అధ్యక్ష ఈ పార్టీ ఎమ్మెల్యే కూడా ఆ పార్టీ ఎమ్మెల్యే కూడా చూడలేదు అధ్యక్ష ఏ పార్టీ ఎమ్మెల్యేను ఉండను కాక అన్ని నియోజకవర్గాలలో ఖచ్చితంగా పాఠశాల వస్తుంది జనాభాను అనుసరించుకొని ఇవాళ కరీంనగర్ టౌన్లో ఎక్కువ ఉంది అధ్యక్ష ఆడ సంఖ్య ఎక్కువ ఉంది మహబూబ్నగర్లో ఎక్కువ ఉంది అక్కడ ఎక్కువ ఉంది నిజామాబాద్ టౌన్లో చాలా పెద్ద సంఖ్య ఉంది అక్కడ ఎక్కువ వచ్చినాయి స్కూల్స్ అక్కడ బహుశా 8 వచ్చినాయి నాకు తెలిసి 4 బాలికలకు 4 బాలలకు వచ్చినాయి కరీంనగర్లో 3 వచ్చినట్టున్నాయి వరంగల్లో కూడా దాదాపు 8 వరకు వచ్చినాయి ఇట్లా గౌరవ శాసనసభ్యులకు నేను రేపు ఎల్లుండి లోపు ఏ ఊరికి ఏది శాంక్షన్ అయిందనేది కూడా లిస్టు పంపిస్తా అధ్యక్ష తప్పకుండా ఆల్ మెంబర్స్కు ఏ జిల్లాలో ఏది శాంక్షన్ అయిందనే లిస్టు కూడా ఇట్ విల్ బి సెంట్ టు ఆల్ ద ఎమ్మెల్యేస్ ఆల్ ద ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ప్యూర్లీ జనాభా మీద ఆధారం చేసుకొని హైదరాబాద్ ఒకటే జిల్లా అయినప్పటికీ 40 పాఠశాలలు వచ్చినాయి అధ్యక్ష ఇక్కడ 40 స్కూల్స్ ఒక హైదరాబాద్ సిటీలో వచ్చింది జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఆ పద్ధతిలో తీసుకున్నాం ఆ ప్రకారం ముందు పోతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అక్బర్ గారు కొన్ని విషయాలు అడిగినారు తప్పకుండా వారితో నేను అంగీకరిస్తా ఉన్నా मैं सहमत हूँ बहुत सारे चीज़ें जो आप हैवान में रखे आज बिल्कुल मैं सहमत हूँ बहुत से चीज़ों से अभी थोड़ा ताकत बढ़ना है हमारे माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट में थोड़ा स्टाफ बढ़ाया है मैंने एक 80 पोस्ट नया सैंक्शन दिए अब माइनॉरिटी पॉलिसी पे दूसरे चीज़ों पे अवकाफी जायदाद जमीन पे रामचंद्र रेड्डी साहब भी बोले सो भी बोले हर मेंबर बोले जीवन रेड्डी साहब भी बोले करीमनगर का एक मिसाल भी दिए ज़रूरी है ये हमारे बुजुर्गों का हमारे पुराने जागीरदार मक्तदारों का इनायत है कि उन्होंने जो हमारे को फराम किया जो ज़मीन दिया वक्फ कर दिया बहुत ही अच्छा जायदाद हमारे पास है जो गया हुसैनी शावली का आप जिक्र करें उस पर मैं भी लड़ा हम लोग भी लड़े कोर्ट में गए मैं आपको वायदा करता हूं तहे दिल से जो जमीन अलाट किया गया जो आईटी कंपनी हो जो भी कंपनी हो जो खाली जमीन है 100% उसे औकाफ वक्फ बोर्ड के हैंड ओवर करेंगे इसमें कोई शक नहीं मैं कमेटी डालूंगा जल्द से जल्द हमारे मुसलमान एमएलए और जो मुस्लिम दोस्त एमएलए से उनके जरिए एक हाउस कमेटी डाल लेते हैं बिल्कुल उसका छानबीन करके खाली जितना भी जमीन है हुसैनी शावली दरगाह का 100% वक्फ बोर्ड के हैंड ओवर करेंगे और आप बड़ा फेरिस्त पढ़े नलगोंडा में क्या है फलाना जगह क्या है फलाना जगह क्या है हैदराबाद सिटी शहर के अतराफ में क्या है मैं आपका शुक्रिया अदा करता हूं वो फेरिस्त मुझे भेज दीजिए 100% अगर वो ज़मीन खाली है या इंक्रोच्ड है तो उसको बिल्कुल वापस लिया जाएगा महफूज भी किया जाएगा और एक बात भी मैं प्रॉमिस करता हूं आपको अगले जो हमारे बजट सेशन चलेगा एक कानून एक बिल लाएंगे हमारे वक्फ बोर्ड को जुडिशियल दर्जा ताकि वो खुद एक्शन ले सके मजिस्ट्रियल पावर्स उनको देने का भी मैं आपको वायदा करता हूं रामचंद्र रेड्डी साहब भी डिमांड करे उसका वक्फ बोर्ड जुडिशियल पावर इव्वालన్నారు తప్పకుండా ఇద్దాం ఈ సభల్ని మనం कानून पास చేద్దాం एडवोकेट जनरल साहब मैं बोलता हूं आप खुद बैठ के वो कानून बनवाइए आप लोग बैठ के उसको हम अमलावरी करेंगे दूसरा आप 4-5 चीज़ों का आप डिमांड करें आज एक चीज़ ये है कि सेल्फ फाइनेंस कोर्स अभी कडियम सेरी साहब से मेरा बात हुआ इन्हें डिग्री 17 जूनियर कॉलेज है जो सेल्फ फाइनेंस है और 4 डिग्री कॉलेज मैं खुशी के साथ ऐलान करता हूं वो सेल्फ फाइनेंस बिल पॉलिसी नहीं वो बिल्कुल सरकार ले लेगा गवर्नमेंट विल टेक ओवर एंड पूरा खर्चा उसका सरकार भर्ती कर देगा उन बच्चों पर से वो बोझ निकल जाएगा बिल्कुल वो पूरे जितने इंस्टीट्यूशन है अभी से गवर्नमेंट रन करे वो आप सीआरई साहब के साथ बैठिए जीवन निकालने में आप थोड़ा मदद कीजिए किस प्रकार का निकलना चाहिए क्या होना चाहिए उसमें मुलाजिम कितने हैं वो कौन से मुलाजिम है क्या है किस दर्जे के है किस प्रकार से किया जा सकता आप डिप्टी सीएम साहब के साथ बैठ के उसका जीवो कल परसों में निकलवाइए अगली मार्च से नेक्स्ट फाइनेंशियल ईयर से वो सरकार में ले लेगी दूसरा आपने अनीसुल गुरबा के लिए उनके लिए जितना भी करे कम है मैंने ऐलान किया इसी हैवान में असेंबली में कि जो ऑर्फन्स होते हैं उनके माँ बाप सरकार खुद बनना चाहिए वो
वो जिम्मेदारी सरकार को लेना ही चाहिए, कोई और आदमी ले नहीं सकता। इसीलिए अनीसुल गुरबा के लिए जो आपने बिल्डिंग का नमूना बनाया मुझे भी बहुत पसंद आया, वो बेहतरीन है और सेल्फ फाइनेंस शक्ल में है। वो दुकान वगैरह कमर्शियल करे तो अपने आप में चल पड़ेगा, वो किसी की तरफ देखने की जरूरत नहीं पड़ेगी। 21 करोड़ का लागत से उसको बनाना है, वो 21 करोड़ मंजूर करता हूँ। कल शाम के अंदर अंदर मैं आपको जीवो भिजाता हूँ उसका मैं खुद आके मैं खुद चल के, एक अच्छा काम है, सवाब का काम है। संगे बुनियाद भी जल्द से जल्द उसका रखेंगे, इंशाल्लाह वो जल्द से जल्द मुकम्मल भी करेंगे। इस्लामिक सेंटर ये जरूरी है हैदराबाद के लिए, बहुत जरूरी है। दिल्ली में केंद्र सरकार ने बनाया है, मैं आते जाते हुए देखते रहता हूं, बहुत जबरदस्त सेंटर है दिल्ली में। इस्लाम क्या चीज है, अच्छा क्या है, बुरा क्या है, दुनिया को बताते हैं वो लोग। लेकिन गुजारिश आपसे यह है, कोई आलमगीर जमाने की मसाजिद की जगह पे बनाने की बात आप कर रहे थे, 1.5 एकड़ वाला भी बात कर रहे थे आप। 1.5 एकड़ जमीन काफी हो सकता नहीं हो सकता मुझे नहीं मालूम। आप भी बखूब जानते हैं कि हैदराबाद में हमारे पास एक ही कन्वेंशन सेंटर है, उसमें सरकार भी हिस्सेदार है, लेकिन कभी कभी हमारे कार्यक्रमों के लिए भी, हमारे प्रोग्राम के लिए भी वो नहीं मिलता। 3-3 महीने 4-4 महीने बुक उड़ रहते हो। आप जो प्रपोजल लाए इस्लामिक सेंटर का, और इसी के अंदर ही अंदर एक फर्स्ट क्लास कन्वेंशन सेंटर भी बनाने की आपने जो बात कही, मैं बिल्कुल सहमत हूं। ये अच्छी बात है हमारे हैदराबाद की शान के लिए, हमारे शहर के लिए। इट इज एडिंग ए नाइस थिंग टू हैदराबाद। हमारी शान बढ़ेगी, हमारे शहर की इंटरनेशनली कदर बढ़ेगी। और एक दूसरा कन्वेंशन सेंटर भी हमारे को मिलेगा, लोगों को भी मिलेगा, आम लोगों को भी, जो भी है, जहाँ कॉन्फ्रेंस जो करना चाहे कर सकते, उसमें फंक्शन करना चाहे कर सकते। अगर जो जिस मसाजिद की आपने बात की आलमगीर जमाने की, वो मसाजिद वहाँ 1.5 एकड़ मैंने बताया, तो पार्किंग वार्किंग इंटरनेशनल स्टैंडर्ड में होना चाहिए। अगर वहाँ हो सकता है ठीक है, हो सके तो मैं भी आपके साथ चल के देखता हूँ, अफसरों को लेकर चलते हैं। उसके अतराफ में अगर एक 4-5 एकड़ सरकारी जमीन है तो वो भी ले लेते हैं। अदरवाइज दूसरा कोई अच्छा जगह ढूंढते हैं उसी एरिया में, हाईटेक सिटी के आसपास में सरकारी जमीन है, एक 8-10-12 एकड़ में अगर आप बनाए तो फर्स्ट क्लास पार्किंग और अच्छा एकदम बेहतरीन सेंटर जो एकदम कायम रहेगा, कईयों साल चलता रहेगा। और हैदराबाद दक्कन में, हमारे दक्कन में पहला बहुत ही अच्छा इस्लामिक सेंटर होगा। उसके लिए जितना भी रकम चाहिए मैं सैंक्शन करने के लिए तैयार हूं, क्योंकि इट्स ए गुड एडिशन। देखते हैं चल के, बिल्कुल देखते हैं, क्योंकि वो इस्लामिक सेंटर भी बने और एक अच्छा अनदर एडिशन, अनदर कन्वेंशन सेंटर। बहुत कंपटीशन है, लोग तरस रहे हैं, उसमें है तो बहुत अच्छी बात है। चल के देखेंगे, अगर है तो वहीं बना लेते हैं। आजू बाजू में कुछ जमीन है, खरीद भी लेते हैं, कि 1 आध एकड़ खरीदना भी पड़े तो खरीद भी लेते हैं, बना देते हैं। मैं आपको वायदा करता हूं उसको मुकम्मल करेंगे हम लोग। अगले इलेक्शन से पहले ही उसका इब्तिदा भी करेंगे, उतना जोर से काम करेंगे। और एक बात आपने कहा कि ये जो रेसिडेंशियल स्कूल बन रहे हैं, इसको अवकाफी जायदाद जमीन पे बना सकते हैं। आप जानते हैं अब मंशाए वक्फ क्या है, जहां तालीम के लिए वक्फ किया गया उस पर हम जरूर बना सकते। अभी वक्फ बोर्ड बन रहा है, आप जानते हैं उस बात को, बना लीजिए वक्फ बोर्ड को जल्द से जल्द। एक पहली बैठक इंशाल्लाह मैं भी मेरे घर में बुला लेते हैं, हम सब बैठेंगे साथ में। ये किस्सा क्या है, वक्फ जमीन क्या है, जायदाद क्या है, उसका जुडिशियल पावर क्या है, अगले बजट सेशन से पहले ही हम सारा मतलब इसका छानबीन करके एक करेंगे। और जो जमीन ले सकते हैं हम लोग ले लेंगे। मैं आपको वायदा ये भी करता हूं, वो खत्म पे आ रहा है, रेस कोर्स ले लेने का, वहां तालीमी इदारे बनाने का, चंचलगुड़ा जेल को वहां से शिफ्ट करने का भी चल रहा है बात। वरंगल में भी सेंट्रल जेल को वहां से निकालना है, वो भी बात चल रहा है। तो इन चीजों पे गौर करके किधर क्या बनाएंगे, किधर क्या बनाया जा सकता है, उस पर हम लोग कोशिश करेंगे। एक दरगाह, मैं आपका शुक्रिया अदा करता हूं, वहां पे भी स्कूल बनाने का एक दरगाह की जगह पे आपने बात किया है, और आप 25 लाख का राशि आपके तरफ से भी डोनेट करने की भी बात कहा, उसका मैं आपसे शुक्रिया अदा करता हूं। उस चीज को भी जरूर 100% देख के मैं रिपोर्ट मंगा लेके जल्द से जल्द उसका सैंक्शन भी कर लेते हैं। और दूसरा आपने बताया शादी मुबारक एप्लीकेशन जितने भी साल के हैं वो अभी सेटल हो रहा है, स्कीम कंप्लीट अच्छा हो रहा है।
अभी हमारे रुकने असेंबली को उसका जिम्मेदारी देने के बाद भी अच्छी तरह से वो चल रहा है, उसमें करप्शन भी कम हो गया है, एकदम जीरो हो गया है। जितने भी एप्लीकेशन इस साल के होंगे 31 मार्च के अंदर 100% उसको क्लियर किया जाएगा, ये मैं आपको प्रॉमिस करता हूं। मैं बोल रहा हूं, आप ही का लिस्ट पढ़ रहा हूं, आपने बड़ा लंबा दिया। कॉन्ट्रैक्ट एम्प्लॉइज का रेगुलराइज करने में 4% मुस्लिम रिजर्वेशन को देखना चाहिए। ये तो देखना ही पड़ेगा, अगर अफसर अब तक नहीं देखेंगे तो वो गलती हो जाएगा। रूल ऑफ रिजर्वेशन जो माना जाता है उसको बिल्कुल सख्ती से इंप्लीमेंट करते हैं, वो चाहे एससी का हो, एसटी का हो, बीसी का हो, जिस किसी का भी हो, 100% उसको फॉलो करना ही पड़ेगा। कानून है, जब बिल पास्ड है तो उसको देखना पड़ेगा। मैं सेक्रेटरी माइनॉरिटी से कह देता हूं आज ही कि सारे डिपार्टमेंट से वो छानबीन करे, डिस्कस करे। एडवाइजर साहब से भी कह देता हूं, आज ही कह देता हूं कि इसको इंप्लीमेंट किया जा रहा है, नहीं किया जा रहा है। अगर नहीं किया जा रहा है तो डेफिनेटली किया जाएगा। अगर किसी जगह नहीं है, मुस्लिम एम्प्लॉय नहीं है, तो वो कंपेंसेट भी करेंगे हम, उसके रास्ते होते हैं, आप भी जानते हैं। दूसरा, उर्दू टीचर वैकेंसीज के बारे में आपने एक कानूनी चीज बताया, 3 टाइम्स अगर नोटिफाई करे फिर उसके बाद उसको रिलैक्स कर सकते हैं। आप जैसा बताया बिल्कुल उसी तरीके से अभी से करेंगे। एजुकेशन मिनिस्टर साहब भी बैठे हुए हैं। उर्दू मीडियम के जो इंस्टीट्यूशंस है, वो जूनियर कॉलेज भी हो, टीचर स्कूल भी हो, प्राइमरी स्कूल भी, हाई स्कूल भी हो, उर्दू डीएससी बुलाएंगे हम लोग। 1 बार 2 बार 3 बार बुला के कानून के मुताबिक अगर वो उसको कर सकते हैं उस तरीके से, तो बिल्कुल करने के लिए मैं तैयार हूँ। वो आपसे एजुकेशन मिनिस्टर साहब बात भी कर लेंगे। नीट एग्जाम शुड बी कंडक्टेड इन उर्दू, देयर इज नथिंग रॉन्ग, बिल्कुल इससे मैं सहमत हूं। हर भाषा में दिया जा रहा है, जब मौका तो उर्दू में क्यों ना दिया जाए। जो इंसान, जो स्टूडेंट उर्दू में लिखना चाहते हैं उनको देना चाहिए। ये मैं बिल्कुल कल ही प्राइम मिनिस्टर ऑफ इंडिया को मैं लेटर लिखता हूं, और माइनॉरिटी वेलफेयर मिनिस्टर जो मरकज में बैठे हुए नकवी साहब, उनसे मैं बात भी करता हूं। डेफिनेटली आई विल टेक इट अप विद दी गवर्नमेंट ऑफ इंडिया। दूसरा, आपने वो बात मैं लास्ट में बोलूंगा, लेकिन फलकनुमा ఏం కావాలి? ఆయన అప్పుడు ఒకవేళ అక్బరుద్దీన్ ఓవైసీ ఏదైనా మంచిది రాసి పంపిస్తే నేను చదివితే నీకు బాధ ఉందా? ఎందుకు కావాలండి? నువ్వు ఈజ్ ఏ సీనియర్ మెంబర్, నల్గొండకి ఇచ్చినామండి, మీరు చూసుకో కదా నువ్వు. అవును వెంకటరెడ్డి గారు, మీరు నల్గొండలో చాలా సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్నారు, అప్పుడు కావాలి, ఇప్పుడు అయితే సంతోషపడుండ్రి. ఫలక్నుమా డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్, దీనికి మీరు చాలాసార్లు ఇంతకుముందు నాకు చెప్పినారు. యూ హ్యావ్ బీన్ రిప్రజెంటింగ్ దిస్ టు మీ. Now you said that some estimate is also ready. ये 10 करोड़ का राशि इमीडिएट इसके लिए सैंक्शन करते हैं। फलकनुमा हमारे तारीखी जगह है, वहाँ अगर अच्छा एक इमारत आ जाए तो बहुत अच्छी बात है, उसको भी सैंक्शन कर देते हैं। कल शाम के अंदर आपको जीओ इसका मिल जाएगा। बाय टुमारो इवनिंग विल इश्यू द जीओ। शकील अहमद साहब जो बोधन से रुकने असेंबली है, उनका डिमांड है, वो भी मुझे बहुत पसंद आया। देहात में, तेलंगाना के देहात में, वो हमारे पास एक रिवाज है, तेलंगाना के अजलाओं में हमारे मुसलमान किसान भी है, कई मुसलमान हमारे एमपीटीसी भी है, सरपंच भी है, मंडल प्रेसिडेंट भी है, वो लोग जिरायत भी करते हैं। मैं जहाँ से एमएलए हूँ वहाँ भी है, मेरे साथी किसान भी है। उन्होंने एक डिमांड किया, 2 चीज़ का उन्होंने डिमांड किया, मैं दोनों चीज़ से सहमत हूँ। एक डिमांड ये था कि जो ग्रीन हाउस, हम एग्रीकल्चर मिनिस्टर साहब भी बैठे हुए हैं, ग्रीन हाउस का जो दिया जा रहा है, मुस्लिम किसान अगर है तो एससी एसटी को जो 95% सब्सिडी दे रहे, उसी हिसाब से मुस्लिम किसान के लिए उन्होंने डिमांड किया। बिल्कुल उसको मैं मानता हूँ, ऑर्डर्स दिए जाएंगे।
उनके परसेंटेज के मुताबिक जहाँ भी मुस्लिम किसान अप्लाई करेंगे तो 95 जो एसटी के लिए होगा सेम फैसिलिटी उनके लिए भी 95% सब्सिडी दिया जाएगा। दूसरा बात उन्होंने डिमांड किया, फाइनेंशियल सपोर्ट स्कीम्स जितने भी अमल करते हैं वो चाहे फाइनेंस कॉर्पोरेशन हो, जो भी हो, सरकार की तरफ से डिपार्टमेंट भी हो, बैंक लिंक रखने से वो बैंक कंसेंट नहीं देता, वो इम्प्लीमेंट नहीं होता, वो पैसे खर्च नहीं होता, बजट खर्च नहीं होता। जैसा फाइनेंशियल सपोर्ट्स में एससी एसटी को जो सहूलत 90-95% दिया जा रहा है, एससीज में हम लोग कुछ ऐसा कर रहे हैं कि 90-95% सब्सिडी दे रहे, 5% एससी कॉर्पोरेशन से दे रहे, तो मतलब 100% उनके ऊपर कोई बोझ नहीं है, कोई बैंक लोन नहीं है। जिस तरह से फाइनेंशियल सपोर्ट स्कीम्स एससी एसटी को इम्प्लीमेंट किए जाएंगे उसी शक्ल में बैंक कंसेंट नहीं लेते हुए मुस्लिम एप्लीकेंट्स को भी लिया जाएगा 100%। ये भी मैं ऑर्डर्स कल ही इशू करा देता हूँ ताकि कुछ इंसाफ उनको हो सके। इसमें सबसे बड़ी बात हम सबके सामने ये है कि 12% रिजर्वेशन हासिल करने का सभी लोग भी डिमांड कर रहे थे और आप कह रहे थे अकबर साहब के 12% को हासिल करने में क्या हमारे 4% गुम ना हो जाए। मैं बिल्कुल इस 50% के अंदर हमारे 4% है, कभी भी वो धोखे में नहीं होंगे, जो कि दैट इज अकॉर्डिंग टू दी सुप्रीम कोर्ट जजमेंट आल्सो। तो उसमें हमको कोई इतना फिक्र करने की जरूरत नहीं है। तो इसीलिए 100% पूरा आप खुद जानते हैं, जो लोग कुंदू कमेटी में काम कर चुके हैं, जो लोग महाराष्ट्र सरकार जो कमेटी था उसमें काम कर चुके हैं, जो रहमान कमेटी में काम कर चुके हैं, वैसे दानिश्वर आज हमारे साथ जुड़े हुए हैं। मजहब के नाम पर रिजर्वेशन हम नहीं देने जा रहे, ये मजहब के नाम पे नहीं है, सोशल और एजुकेशनल बैकवर्डनेस पे रिजर्वेशन है, मजहब के नाम पे नहीं। मजहब के नाम पे दिए तो कोर्ट काटेगा, हम जानते हैं वो लोग, तो इसीलिए मजहब के नाम पे नहीं, लेकिन बैकवर्डनेस इन दिस कम्युनिटी, जो भी उनका इकोनॉमिकल बैकवर्डनेस है, एजुकेशनल बैकवर्डनेस है, सोशल बैकवर्डनेस है, उन्हीं चीज़ों पे उसी को क्राइटेरिया बनाते हुए ये दिया जाएगा। 4% जिस अंदाजे में दिया गया, ये 12% भी उसी अंदाजे में दिया जाएगा। एक बार సభ్యులందరికీ నేను చెప్తా ఉన్నాను, దయచేసి దీనిలో మనకు అనుమానం అక్కర్లేదు। ఎందువల్ల అంటే యాక్ట్ ఆఫ్ 94 అంటే 94 సంవత్సరం నుంచి ఆ రోజు నాకు బాగా గుర్తుంది, పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, జయలలిత గారు తమిళనాడు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, సీతారాం కేసరి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు। సీతారాం కేసరి గారు లీడ్ తీసుకొని ఆ రోజున్న ప్రైమ్ మినిస్టర్ గారికి సంజాయించి తమిళనాడు వాళ్ళు పాస్ చేసుకున్నటువంటి యాక్ట్ను 9th షెడ్యూల్లో చేర్పించినారు। అదే కావాలని చెప్పి ఈరోజు మనం అడుగుతా ఉన్నాం। ఆ మాట ఆదాన్ని కూడా మేము ఎగ్జామిన్ చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా దగ్గర మ్యాటర్ ఉంది, సుప్రీంకోర్టు దగ్గర ఇప్పుడు అది ఉంది। మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడగడంతో పాటు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో కూడా ల్యాండ్ అవుతాం। ఎందుకోసం అంటే తమిళనాడులో ఒక చట్టం అమల్లో ఉంటే మరి ఇక్కడ నా దగ్గర లేకపోతే నా ప్రజలు నన్ను అడుగుతూ ఉన్నారు, నేను ఏం చెప్పాలి జవాబు? వాళ్ళకి ఏ చట్టం ఉందో నాకు కూడా అదే నువ్వు అనుమతించు, ఒకళ్ళు పోతే పోవాల్సిన పరిస్థితి వాళ్ళది పోతుంది, నాది పోతుంది, కాబట్టి అందరికి ఒకటే న్యాయం ఉండాలి। కాబట్టి ఖచ్చితంగా 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తాం। నేను గౌరవ సభతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చాలా కేర్ తీసుకొని దానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ పూర్తి చట్టబద్ధంగా ఫుల్ఫిల్ చేయండి। నేను ఈ సెషన్లోనే తెద్దామని అనుకున్న అధ్యక్ష బిల్లు ఆపిన నేను బడ్జెట్ సెషన్ దాకా। కారణం ఏంటంటే ఇంకా కొన్ని ఫార్మాలిటీస్, ఇంతకుముందు హైకోర్టు చేసిన అబ్జర్వేషన్స్, సుప్రీంకోర్టు చేసిన అబ్జర్వేషన్స్ గమనించిన తర్వాత మన అడ్వకేట్ జనరల్ గారు నాకు సలహా ఇచ్చినారు, సార్ ఒక 20 రోజులు 30 రోజులు అయితే కదా బడ్జెట్ సెషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్, కాబట్టి 1 month కోసం ఏమొచ్చింది, మీరు ఈ లోపల ఈ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ అంతా కూడా కంప్లీట్ చేసి బీసీ కమిషన్ హైదరాబాద్లో కూర్చుని రాసిచ్చిందని కాకుండా బీసీ కమిషన్ జిల్లాలకు కూడా పంపించండి, వారు కూడా సుదీర్ఘ చేసిన దాన్ని ఎగ్జామిన్ చేయనివ్వండి, అప్పుడు సంపూర్ణత వస్తుంది, దాన్ని బిల్ చేసుకోమని అన్నారు। మనం మన రాష్ట్రంలో ఉండే ఉద్యోగాలకు, మన రాష్ట్రంలో ఉండే విద్యావకాశాలకు మాత్రమే రిజర్వేషన్ అడుగుతున్నాం కాబట్టి కేంద్రానికి కూడా అబ్జెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు। ఈ చట్టం ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అధ్యక్ష, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ సెంట్రల్ ఉన్నా కూడా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏ రాష్ట్రం సూట్ అయ్యేటట్టు మీరు తెచ్చుకోండి, ఇస్తామని చెప్పినారు, అదే పద్ధతిలో మనం ఈ చట్టం కూడా తీసుకొని పోతాం। నేను పూర్తి విశ్వాసంతో ఉన్నా, మనం నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో యునానిమస్గా ఏకగ్రీవంగా ఆ బిల్లు పాస్ చేసుకొని అందరం కలిసిపోదాం, ప్రధానమంత్రి గారిని వెళ్దాం, ఆల్ పార్టీ డెలిగేషన్ అడుగుదాం, రిక్వెస్ట్ చేద్దాం, మన పార్లమెంట్ సభ్యులు కూడా అడుగుతారు, డిమాండ్ చేస్తారు,
నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది వాళ్ళు ఒప్పుకుంటారని. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళ మీద పోరాడుతూ సుప్రీంకోర్టు కూడా మనం పోతాం కాబట్టి దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఇస్తూ ఇక్కడ ఇవ్వకపోవడం అన్యాయం కాబట్టి తప్పకుండా దాని మీద కోర్టు పోయే అవకాశం కూడా మనకుంది. ఏ తర్వాత ఎటు చూసినా ఇంత కష్టపడి తెలంగాణ సాధించుకున్న వాళ్ళం దీన్ని కూడా ఖచ్చితంగా మనం సాధిస్తామనేటువంటి అభిప్రాయం నాకుంది. అధ్యక్ష, ముగించే ముందు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. తెలంగాణలో ముస్లిం సోదరులు చాలా సందర్భాలు నాకు కలిసినప్పుడు మొట్టమొదటి అధ్యక్ష నాకు అనుభవం ప్రత్యక్షంగా ఉంది. 85లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఒక ముస్లిం మిత్రుని పెళ్ళికి పోతే బజార్ మీద పెట్టిన అధ్యక్ష భోజనం మోరి మీద చేయగడుకోవాలి. ఇదేందా అంటే ఎవరు చూస్తారు సార్ మమ్మల్ని ఎవరుగా అంటారు, మాకు ఎక్కడేం లేదన్నారు. ఒక్క షాదీఖానా కట్టియాల సిద్దిపేటలో అని చెప్పి నా చెప్పులు అరిగిపోయినాయి అధ్యక్ష తిరిగి. అప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఫారూక్ గారు అని చెప్పి నంద్యాల ఎమ్మెల్యే ఉండేవారు, మీకు కూడా మిత్రులేవారు. వారు మంత్రిగా ఉంటే వారి నుంచి కాలేదు. ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఇస్తారంటే ఆడికి పోయినా అక్కడ కాలేదు. బేజార్ అయిపోయిన అధ్యక్ష కాలే. చివరికి ఒక సందర్భం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎన్టీ రామారావు గారికి మన ఎన్ జనార్దన్ రెడ్డి గారు కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ అని ఇస్తే అప్పుడు స్టార్ట్ చేసి ఒక 35 లక్షలతో షాదీఖానా కట్టినాం అధ్యక్ష. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా సందర్భాలలో जब कभी हमारे मुसलमान भाइयों से या बहनों से बात करता हूँ एक मायूसी वो लोग एक्सप्रेस करते हैं, हमारे कौन देखते भाई, हमारे से क्या होता भाई, हमारे को तरक्की नहीं होता भाई आने वाले। కానీ ఈరోజు मैं हमारे तेलंगाना के मुस्लिम भाइयों को बहनों को हमारे हैवान के जरिए थ्रू यू सर आई अश्योर all my Muslim brothers and sisters of Telangana that Telangana government is keen for the development of the Muslim community of Telangana 100%। मायूसी छोड़ दो, आपके साथ तेलंगाना सरकार है, बिल्कुल आप तरक्की होना चाहिए। खुद ही को कर बुलंद इतना, हर तकदीर से पहले खुदा खुद बंदा से पूछे बता तेरी रजा क्या है। तो इस हिसाब से बिल्कुल अपने आप में हिम्मत रखिए, मायूसी छोड़ दीजिए और आगे बढ़ के एक सुनहरा तेलंगाना बनाने में आप भी भागीदार हिस्सेदार बनिए। बिल्कुल सरकार आपके साथ रहेगी। इतना कहते हुए मैं रुखसत होता हूं सर।